కార్యక్రమం చేపట్టిన దుమ్ముగూడెం మండల యువతకి ప్రత్యేక అభినందనలు, రాజకీయ పార్టీగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు శ్రీశ్రీ గారు చెప్పినట్టు కొంతమంది యువకులు బామ్మగారి తాతగారి భావాలకి బద్దులై ఉంటే మన దుమ్ముగూడెం మండల యువత మాత్రం నవయుగ జీవన బృందావన నిర్మాతలుగా ఈ రోజు కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో అనేక కార్యక్రమాలు చేశాం. దుమ్ముగూడెం మండలంలో గత 50 సంవత్సరాలు భద్రాచలం నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇట్లాంటి పరిస్థితి లేదు. భద్రాచలం నుంచి చర్ల బయలుదేరితే డైరెక్ట్ మృత్యుదారులు ఎమ్మటి ప్రయాణం చేసినట్టే డైరెక్ట్ వైకుంఠపురికి ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి టికెట్ రాదో తెలియని పరిస్థితి. ఈ రోజు ఈ ప్రాంతంలో జరిగిన హత్యలు, యాక్సిడెంట్లు కానివ్వండి, మరణాలు కానివ్వండి, ప్రభుత్వం చేసిన హత్యల కింద మేము భావిస్తున్నాం. ప్రభుత్వం కనీసం బాధ్యత వహించట్లేదు. ఈ రోజు ప్రజల ఇసుక మీద ఆదాయం వచ్చే దాని మీద ఉన్న దృష్టి, ఆదాయంతో రోడ్లు బాగు చేద్దామన్న అభిప్రాయం ఎవరికి లేదు. ఈ రోజు యువత రోడ్లు ఎక్కారంటే దానికి కారణం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. ఈ రోజు స్థానిక ఎమ్మెల్యేలు గానీ స్థానిక ప్రజాప్రతినిధులు గానీ దీనికి బాధ్యత తీసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎమ్మెల్యే గారి సొంత మండలం, సొంత నియోజకవర్గంలో ఈ రోజు భద్రాచలం చర్ల రోడ్డు పరిస్థితి ఈ రకంగా ఉందంటే మనం సిగ్గుపడాల్సిన విషయం. ఇప్పటికైనా ఇక్కడ మొహమాట పడాల్సిన పని లేదు. ఇది చేయాల్సింది స్థానిక ఎమ్మెల్యే గారు, అధికారులు, ఆర్డీఓ గారు. ఈ రోజు ధర్నా జరుగుతుంది. గతంలో కన్నయ్యగూడెంలో జరిగింది. ఆ రోజు ఒక హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన దాని ప్రకారం ఒక 30 లక్షల రూపాయలతో రోడ్డు బాగు చేస్తామని చెప్పారు. ఎక్కడ 30 లక్షల నిధులు బాగు చేసి 30 రోజులు కాలేదు, అప్పుడే 30 లక్షల రూపాయల నిధులతో చేసిన ఈ రోడ్డు మొత్తం నాశనం అయిపోయింది. అంటే ఎవరి డబ్బులు ఎవరు అన్యాయం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల పేర్ల మీద డబ్బులు ఇచ్చి దోపిడీ చేస్తున్నారు. ఈ రోజు మళ్ళీ దుమ్ముగూడెం మండలం యువత తరపున చెబుతున్నాం, మీరు ఆ నిధులు మాకు ఇవ్వండి, రోడ్లు పాడవకుండా మేము బాగు చేయించుకుంటాం, మరి నిధులు మాకు ఇవ్వండి. అంతేగాని ఎవరికో కాంట్రాక్టర్ లాభం చేయాలి, దాంట్లో వేరే నిధులు దుర్వినియోగాన్ని మేము అరికట్టదలుచుకున్నాం. ఈ రోజు ఈ యువత తరపున ఈ రోజు యువత ఈ చేపడుతున్న ఈ కార్యక్రమానికి మేము పూర్తి సంఘీభావం తెలుపుతున్నాం. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి బాధ్యులు ఎవరు? ఈ రోడ్డు చేయడానికి బాధ్యులు ఎవరు ముఖ్య బాధ్యత వహించాల్సింది? ఈ రోజు చేయాల్సింది స్థానిక ఎమ్మెల్యే గారు చేయాలా, భద్రాచలం జిల్లా కలెక్టర్ చేయాలా, లేదా ఆర్డీఓ చేయాలా? ఎక్కడున్నారు వాళ్ళు? ప్రతిసారి ధర్నా జరిగినప్పుడు ఎవరో ఒకరు రావడం, అధికారులు రావడం, హామీ ఇవ్వడం, రోడ్డు మీద వెళ్తున్న ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా మేము ఉండటం జరుగుతుంది. ఇది కాదు మాకు కావాల్సింది, ఒక శాశ్వత పరిష్కారం. మళ్లీ రోడ్డు ఎక్కే పరిస్థితి లేకుండా గతంలో ఎట్లయితే మా రోడ్లు ఉన్నాయో మా ప్రాణాలు మాకు ముఖ్యం, మా ప్రాణాలను మాకు ఇవ్వండి. రోడ్ల మీద ఎక్కితే ప్రాణాలు పోయే పరిస్థితి, ఇంటికాడ కళ్ళం పిల్లలు ఇంటికి వస్తాడా రాడా అనే దుస్థితి ఈ మండలంలో కొనసాగుతుంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరవాలా, ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవాలా. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ జరుగుతుందంటే ముఖ్యంగా యువత ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల. మేము కూడా పార్టీలకు అతీతంగా యువతకి సంఘీభావంగా మా కార్యక్రమాన్ని మేము చేపట్టిన కార్యక్రమాన్ని కూడా పోస్ట్ పోన్ చేసి ఈ రోజు సంఘీభావంగా మేము కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఇది అంతం కాదు, ఇది మొదలు. ఇక్కడ నుంచి కనుక ఈ మండలంలో ఇట్లాంటి పరిస్థితి, రోడ్లు బాగు చేయకుండా ఇసుక లారీలు ఎక్కితే మేము తన్నులు తినడానికి సిద్ధం, జైలుకి వెళ్ళడానికి సిద్ధం, లేదా రోడ్ల మీదే వంట అరుపు చేస్తూ ఇక్కడే పడుకోవడానికి సిద్ధం తెలియజేస్తూ ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా తీవ్ర రూపం జరుగుతుందని హెచ్చరిస్తూ మీ అందరికీ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.